ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం ఆంధ్రప్రదేశ్లో ఉండబడే మాదిగ జాతి యావత్తు ఎప్పుడా వర్గీకరణ అమలు జరుగుతుందనే ఒక అభిప్రాయంతో 1000 కళ్ళతో వర్గీకరణ అమలు కోసం మాదిగ జాతి యావత్తు ఎదురు చూస్తుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాదిగ జాతి సంపూర్ణ విశ్వాసం పెట్టుకున్నది. మాదిగ జాతి యావత్తు ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కూటమిని నమ్ముకొని వర్గీకరణ త్వరగా అమలు జరగాలని చెప్పి మాదిగ జాతి యావత్తు కోరుకుంటున్నారు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం వల్ల 22,000కు పైగా ఆనాడు మాదిగ ఉపకులాలకు ఉద్యోగ అవకాశాలు దక్కినాయి. వేలాది ఉన్నత విద్యా అవకాశాలు మాదిగ జాతి బిడ్డలు పొందగలిగారు. ఆ అభిమానం గౌరవ చంద్రబాబు నాయుడు గారి పట్ల మాదిగ జాతి మొదటి నుంచి పెట్టుకోనున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడంలో భాగంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే గౌరవ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో వర్గీకరణ అంశం మీద కమిషన్ ఎత్తి కమిషన్ పని మీద దృష్టి పెట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. మిమ్మల్ని మాదిగ జాతి యావత్తు నమ్ముతున్నారు. మీ కష్ట నష్టాల్లో మాదిగ జాతిని కళ్ళకు నిలబడి మిమ్మల్ని మాదిగ జాతి నమ్ముతున్నది. మీ కష్ట నష్టాల్లో మాదిగ జాతి మీకు తోడుగా ఉన్నారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో తెలంగాణలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్న సమయంలో ఎంఆర్పీఎస్ మీకు తోడుగా నిలబడి అదే సమయంలో 2014 ఎన్నికల్లో కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ రాజకీయంగా ఎప్పుడు ఎంఆర్పీఎస్ మీకు తోడుగా నిలబడి మొన్నటి ఎన్నికల్లో కూడా మాదిగ జాతి యావత్తు ఆంధ్రప్రదేశ్లో మీకు తోడుగా నిలబడమే కాకుండా టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ధీటుగా ఎంఆర్పీఎస్ తమరి గెలుపు కోసం పాటుపడ్డది అని చెప్పి మీరే సాక్ష్యంగా ఎన్నో సభలు మాట్లాడడం జరిగింది. మీ పట్ల మాదిగ జాతికి నమ్మకం ఉన్నది అనేది సాక్ష్యం. అదే సమయంలో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టినప్పుడు ఎంఆర్పీఎస్ మీకు అండగా నిలబడుతుంది చేసింది. అంటే మాదిగ జాతి పట్ల మీకు అభిమానం ఉన్నదనే విషయం వర్గీకరణ చేసి నిలబెట్టుకున్న సందర్భాలు మీ పట్లనే మాకు నమ్మకం ఉన్నదని చెప్పి మీ కష్టకాలంలో మీకు అండగా ఉన్న చరిత్ర మాదిగ జాతి. ఇటువంటి పరిస్థితుల్లో త్వరగా పూర్తి చేస్తే మాదిగ జాతి వర్గీకరణ ఫలాల కోసం ఉన్నత విద్యా అవకాశాల కోసం మాదిగ జాతి బిడ్డలు ఎదుర్కొన్నారు. అందువల్ల వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసే విధంగా ముందుకు సాగాలని, ఇదే సమయంలో వర్గీకరణ జరిగేంత వరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వద్దని, ఎలాంటి నియామకాలను చేపట్టద్దని, అంతేకాకుండా వర్గీకరణ జరిగితే కమర్షియల్ రిజర్వేషన్లు అమలు జరిగితే మాదిగా ఉద్యోగస్తులు కొంత మేలు జరుగుతుంది. అందువల్ల కమర్షియల్ రిజర్వేషన్లు కూడా వర్గీకరణ జరిగేంత వరకు నిలుపుదల చేయాలని చెప్పి మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం వర్గీకరణ సాధించడం కోసం ఎంతో మంది మాదిగ బిడ్డలు అమరులయ్యారు. ఆ అమరుల త్యాగ ఫలాలు మాదిగ బిడ్డలు అందుబాటులోకి రాబోతున్న సమయంలో అమరులను గుర్తించుకోవాల్సిన అవసరం, అమరులను స్మరించుకోవాల్సిన అవసరం మాదిగ జాతి యావత్తు ఉన్నది కనుక మార్చి 1న అమరవీరుల దినోత్సవాన్ని మాదిగ పల్లెలన్నీ ఘనంగా ఇంటి నుంచి వచ్చి ప్రతి కుటుంబం నుంచి తరలి వచ్చి ప్రతి గ్రామం నడికొండ మీద మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని మార్చి 1న నిర్వహించుకోవాలని చెప్పి ఎంఆర్పీఎస్ పరంగా తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.